6 గ్యారంటీల హామీలు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులంటూ తప్పించుకోవాలని చూస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విమర్శించారు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కథ మొదలైందని ప్రజలు అప్పుడే అనుకుంటున్నారని చెప్పారు. మంత్రులు అధికారులపై చిందులేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవని అన్నారు. ఒక్క ఛాన్స్ అని అడిగి తీరా అధికారంలోకి వచ్చాక హామీల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి సబ్క్రిటికల్ టెక్నాలజీ నడుస్తున్న ప్లాంట్. దానికి ఏదో పోయింది, ఏదో అయింది, అప్పులు అయినాయి. అసలు ఒక మాట చెప్పాలంటే మీరు ఇయర్ కరెంట్కి అప్పు తెచ్చారు. 2014లో ఆంధ్రాకి మీరు చేసిన అప్పు 22,000 కోట్లు, మీరు ఇచ్చిన కరెంటు 3 నుంచి 4 గంటలు. ఇయర్లో అప్పు మాట్లాడుతున్నారు. అసలు మీరు తెచ్చిన అప్పు, మీరు తెచ్చిన 22,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 58,000 కోట్లు అయింది. 5 ఏళ్ళకి డబుల్ ఇస్తే కూడా 22,000 44,000 అయింది. 44 ఇప్పుడు 88 అవుతుంది. ఎవరిని అడిగినా సాధారణమైన బ్యాంకర్ని అడిగినా చెప్తాడు, సాధారణమైన రైతుని అడిగినా చెప్తాడు.